ఎల్ఎన్టీ చైర్మన్ ఎస్ఎన్ సుబ్రమణ్యన్ చేసిన కొన్ని కామెంట్స్ ప్రస్తుతం ఇంటర్నెట్ని ఊపేస్తున్న పరిస్థితి. అసలు ఆయన చేసిన కామెంట్స్ ఏంటి, ఏ సందర్భంలో ఆయన కామెంట్స్ చేశారు, ఏం కామెంట్స్ చేశారు మొదట చూద్దాం. ఎస్ఎన్ సుబ్రమణ్యన్ వాళ్ళ కంపెనీకి సంబంధించి ఒక ఇంటర్నల్ మీటింగ్ జరుగుతుంటే ఒక ఎంప్లాయీ ఆయన్ని క్వశ్చన్ చేశారు. ఎందుకని మీరు సాటర్డే రోజు మ్యాండేటరీగా పనిచేయాలి అనే ఒక రూల్ తీసుకొచ్చారు అనేది అడిగారు ఎల్ఎన్టీ చైర్మన్ ఎస్ఎన్ సుబ్రమణ్యన్ని. అడిగితే ఆయన, నేను సాటర్డేనే కాదు, మీరు సండే వర్క్ చేస్తానంటే నాకంటే హ్యాపీయెస్ట్ పర్సన్ ఇంకొకరు ఉండరు అని చెప్పారు. అని చెప్పి ఆ తర్వాత ఏమంటారంటే, ఏం చేస్తారు మీరు సండే రోజు మాత్రం ఇంట్లో కూర్చుని, భార్యలైతే భర్తల మొహం, భర్తలైతే భార్యల ముఖం చూస్తూ కూర్చుంటారా, ఎంతసేపు అలా ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకుంటూ కూర్చుంటారో, అదేదో పని చేయొచ్చు కదా అని అన్నారు అన్నది వార్త. దాంతోపాటుగా ప్రతి వ్యక్తి 90 గంటల పాటు పనిచేయాలి అనేది ఎస్ఎన్ సుబ్రమణ్యన్ చేసిన సూచన. ఎస్ఎన్ సుబ్రమణ్యన్ కామెంట్స్కి ముందు ఒక్కసారి మనం గతంకి వెళ్దాం. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి కూడా ఇంచుమించు వారానికి 70 గంటలు పనిచేయాలి అనేది చేసిన కామెంట్. అప్పుడే చాలామంది అసలు 70 గంటలు పనిచేయడం వారానికి అన్నది ఎంతవరకు సాధ్యమని క్వశ్చన్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఎస్ఎన్ సుబ్రమణ్యన్ ఏమంటారంటే 90 గంటలు పనిచేయాలి వారానికి అని చెప్తున్నారు. సో ఒక్కసారి లెక్క పెట్టండి, వారానికి 90 గంటలు అంటే రోజుకి 13 గంటలు, ఇంచుమించుగా 13 గంటలు ఆఫ్ కూడా, అంటే సండేతో కలిపి 7 రోజులు కంప్లీట్గా లెక్కేస్తే కనుక 90 గంటలు, రోజుకి 12 గంటల పాటు పనిచేయాలి అనేది ఎస్ఎన్ సుబ్రమణ్యన్ చెప్తున్నారు. వీళ్ళిద్దరూ మాత్రమే కాదు, ఇలాన్ మస్క్ లాంటి వాళ్ళు కూడా ఏకంగా ఆయన అయితే మరీ 70 నుంచి 100 గంటల వరకు పనిచేయాలి వారానికి అనేది వాళ్ళు చెప్తున్న మాట. షాదీ.comకి సంబంధించి అనుపమ్ అనే ఆయన కూడా ఇంచుమించు సిమిలర్ లైన్స్లో ఇలాంటి కామెంటే ఒకటి చేశారు. ఇలాన్ మస్క్ తీసుకోండి, ఎస్ఎన్ సుబ్రమణ్యన్ తీసుకోండి, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి తీసుకోండి, వీళ్ళందరూ టాప్ కార్పొరేట్స్, చాలా ఉద్యోగాలు ప్రొవైడ్ చేస్తున్నారు. అదేవిధంగా బాగా ధనవంతులు, భారతదేశాన్ని ఎక్కడికో తీసుకెళ్ళి నిలబెట్టారు. ప్రస్తుతం భారతదేశం అగ్రగామిగా ఉంది అంటే ఇప్పుడు ఇన్ఫోసిస్ నారాయణమూర్తి లాంటి వాళ్ళు, ఎల్ఎన్టీ వాళ్ళు, ఇలాంటి కార్పొరేట్స్ కూడా ఒక కారణం. అందులో ఎలాంటి అనుమానం లేదు. అదేవిధంగా చాలా ఉద్యోగాల్ని సృష్టించగలిగారు వీళ్ళంతా కూడా. వాళ్ళకి ఒక రకమైన ప్యాషన్ వర్క్ పైన, ఎందుకంటే మేము ఇలా పనిచేయాలి, ఇలా పనిచేస్తే మనం ఎక్కడో ఉంటాము, మన దేశ అభివృద్ధికి కూడా ఉపయోగపడుతుంది అనేది వాళ్ళు తరచూ చెప్తూ ఉంటారు. సో ఇదొక పర్స్పెక్టివ్. ఆ ప్యాషన్ ఉన్నప్పుడు మనం ఎన్ని గంటలు పనిచేస్తున్నాము, ఎన్ని గంటలు విశ్రాంతి తీసుకుంటున్నాము, ఇదంతా ఉండదు అని చెప్పి. ఇంకా దీనికి ఎడిషన్గా ఏం చెప్తారంటే, చైనా లాంటి కంట్రీస్లో 90 గంటల పాటు పనిచేస్తారు, అందుకే వాళ్ళ దేశం ఆర్థిక వృద్ధిలో చాలా అగ్రస్థానంలో ఉంది అనేది కొటేషన్గా చూపిస్తారు. అదేవిధంగా ఇంకొక ఇదేంటంటే, యుఎస్ లాంటి కంట్రీస్లో 56 గంటలు 60 గంటలు మాత్రమే పనిచేస్తారు అనేది చెప్తారు. సో చైనా ఆర్థిక వృద్ధిలో దూసుకుపోవడానికి కారణం అని కూడా చెప్తారనమాట. ఇంకొక ఇది చూద్దాం మనం, ఇంకొక పర్స్పెక్టివ్. జర్మనీ, స్వీడన్ ఇలాంటి కంట్రీస్లో అయితే 40 గంటల కంటే కూడా తక్కువే పనిచేస్తారు. ఆర్థికంగా టాప్ నాచ్ కంట్రీస్ ఏం కావు, కానీ చాలా మంచి జీవన ప్రమాణాలు ఎక్కడైనా ఉన్నాయి అంటే కనుక ఈ స్కాండినేవియన్ కంట్రీస్ పేర్లు చెప్తారు మనకి. దాంతోపాటు యూరోపియన్ కంట్రీస్లో కూడా చాలామంది ఇలాగా స్లేవ్ లాగా, ఒక బానిసలాగా పనిచేయడం వల్ల ఏదో సక్సెస్ అయిపోతాం, ఏదో అభివృద్ధి చెందుతాం అనేది కరెక్ట్ కాదు అనేది వాళ్ళు చెప్తారు. జర్మనీ కూడా మనం చాలా కార్స్ ఇవన్నీ టెక్నాలజీ ఎక్కువగా వినియోగించేది జర్మన్ కంపెనీస్కి సంబంధించిన టెక్నాలజీ వాళ్ళు ఇంప్రూవ్ చేసినవే. సో ఆ దేశం కూడా చాలా ముందు భాగంలో ఉంది. సో మనం ఇందులో ఏది తీసుకోవాలి ఒక్కసారి ఆలోచించండి. నిజంగా అందరూ ఆ స్థాయిలో పనిచేస్తే దేశం ముందుకెళ్తుందా అనేది ఒక పర్స్పెక్టివ్. మరి ఇలాంటి స్కాండినేవియన్ కంట్రీస్, అదేవిధంగా జర్మనీ లాంటి యూరోపియన్ కంట్రీస్ పరిస్థితి ఏంటి? అవి కూడా చాలా బాగున్నాయి కదా. హర్ష గోయంకా లాంటి వాళ్ళు ఇండస్ట్రియలిస్టులు కూడా ఉన్నారు. వాళ్ళు ఏమంటారంటే వర్క్ స్మార్ట్, అంతేగాని బానిసలాగా పనిచేయొద్దు అనేది వాళ్ళు చెప్తున్నమాట. సో
దీనికి సంబంధించి ఇప్పుడు ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ ఏవైతే కామెంట్స్ చేశారో దీనికి సంబంధించి దీపికా పడుకోన్ రెస్పాండ్ అయ్యారు. ఆమె ఏమంటారంటే, మీలాంటి పెద్ద పొజిషన్స్లో ఉన్నవాళ్ళు ఇలాంటి కామెంట్స్ చేయడం బాధాకరం అనేది దీపికా పడుకోన్ అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, యూబీటీ ఉద్ధవ్ యూబీటీ, శివసేన యూబీటీ కానీ వీళ్ళు ఆమె కామెంట్స్కి సపోర్ట్ చేయడం కూడా జరిగింది. ఒక్కసారి మనం ఎంప్లాయీ పర్స్పెక్టివ్లో కూడా ఆలోచిద్దాం. వీళ్ళందరూ సక్సెస్ఫుల్ పీపుల్, అందులో ఎలాంటి సందేహం లేదు. మన దేశ ఆర్థిక వృద్ధికి వీళ్ళు ఖచ్చితంగా తోడ్పాటును అందిస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి, నిజంగా రోజుకి 13 గంటల పాటు వీక్ ఆఫ్ రోజు కూడా పనిచేస్తే ఒక మనిషి పరిస్థితి ఎలా ఉంటుంది? 13 గంటలు ఇక్కడితో అయిపోలేదు. 13 గంటలతో పాటు మనం ట్రావెల్ టైం కూడా లెక్క పెట్టుకోవాలి. ఒక అరగంటలో ఆఫీస్కి వెళ్ళొచ్చే పరిస్థితులు ఉన్నాయా? హైదరాబాద్, బెంగళూరు, ముంబై లాంటి, ఢిల్లీ లాంటి చోట్ల మనం ఆఫీస్కి వెళ్ళాలంటే గంట నుంచి 2.5-3 గంటల పాటు పడుతుంది. 8 గంటలు వర్క్ చేసినా కూడా మిగతాదంతా మనం ట్రావెల్ టైంలో వేసుకోవాలి. అదే 12 నుంచి 13 గంటల పాటు ఇంచుమించు వర్క్ చేస్తే మన ట్రావెల్ టైం ఎంత అవుతుంది? అంటే తినడానికి, పడుకోవడానికి కూడా మనిషికి టైం లేనంత ఎక్కువగా పనిచేయాలి అని వాళ్ళు సూచిస్తున్నారు. మీరేమంటారు? మీ కామెంట్ ఏంటి? నిజంగా ఒక వ్యక్తి 13 గంటల పాటు పనిచేయడం సాధ్యమేనా? దీంతో పాటుగా UN 2021లో ఒక రిపోర్ట్ ఇచ్చింది. అదేంటంటే, లాంగ్ అవర్స్ వర్క్ చేస్తే కనుక హార్ట్ అటాక్స్ వస్తాయి, వ్యక్తులు చనిపోతారు, పని అనేది మనిషి మరణానికి కూడా దారితీస్తుంది అనేది UN ఇచ్చిన ఈ నివేదిక సారాంశం. దీంతో పాటు నేను మీకు ఇంకో విషయం కూడా గుర్తు చేస్తాను. అన్నా సెబాస్టియన్ మీకు గుర్తుండే ఉంటుంది 100%. అన్నా సెబాస్టియన్ ఈవైలో ఎంప్లాయీ. ఆమె చనిపోతే వాళ్ళ ఆఫీస్లో వాళ్ళెవరు కనీసం పరామర్శించలేదు. ఆమె చనిపోయిందనే విషయాన్ని వాళ్ళ టీమ్మేట్స్ కూడా గుర్తించలేదట. ఎంత దారుణమైన పరిస్థితి ఆమె కుటుంబం కానీ ఆమె కానీ ఫేస్ చేస్తుంటారంటే, మనుషుల్లో మినిమం ఒక రోబోలాగా అయిపోతున్నారా అనిపించేంత దారుణమైన ఘటనని మనం అన్నా సెబాస్టియన్ ఇన్సిడెంట్ తోటి చూసిన పరిస్థితి. సో నిజంగా పని అనేది మనుషుల్ని చంపేయగలుగుతుంది అనేది మనకి తెలిసొచ్చిన ఘటన అన్నా సెబాస్టియన్. వాళ్ళ అమ్మ కంపెనీకి లెటర్ కూడా రాశారు. ఏంటి, కనీసం పలకరించను కూడా పలకరించరా? ఆ మాత్రం మానవత్వం కూడా మీలో లేదా అని ప్రశ్నించిన పరిస్థితి. సో ఇవన్నీ ప్రస్తుతం డిబేటబుల్ విషయాలు. ఎందుకంటే మనం మెల్లమెల్లగా కార్పొరేట్ వైపు కంప్లీట్గా టర్న్ అయిపోతున్నాం. మెల్లగా అదే వ్యవసాయ ఆధారిత రంగాల్లో, చిన్న చిన్న పరిశ్రమల్లో, వీటన్నింటిలో ఆదాయ మార్గాలు తగ్గిపోతున్నాయి. అందులో పనిచేస్తున్న వర్క్ ఫోర్స్ కూడా తగ్గిపోతుంది. అందరూ కూడా కార్పొరేట్ సెక్టర్కు వస్తున్న పరిస్థితి. సో ఇందులో డబ్బు ఉంది, ఇందులో మంచి జీతం ఉంది, మంచి లైఫ్ స్టైల్ ఉంది అనుకుని వస్తున్నారు. కానీ నిజంగా మంచి లైఫ్ స్టైల్ ఉందా? 8 గంటలు 10 గంటలు కాదు. ఇదివరకు 5 డే వీక్ అంటే చాలా అద్భుతంగా అనిపించేది. 5 డే వీక్ కాదు, మెల్లగా ఇప్పుడు 6 డే వీక్ అయింది. వర్క్ ఫ్రమ్ హోమ్ కాస్త ఇప్పుడు కంప్లీట్గా పోతున్న పరిస్థితి. కోవిడ్ తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నారు, తర్వాత హైబ్రిడ్ మోడ్ అన్నారు. ఇప్పుడు అసలు ఏ హైబ్రిడ్ మోడ్ లేదు, వర్క్ ఫ్రమ్ హోమ్ లేదు. 2025 నుంచి ఖచ్చితంగా అందరూ ఆఫీసులకి వచ్చి తీరాల్సిందే అనే రూల్ కూడా తీసుకురాబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇప్పుడు ఈ లాంగ్ వర్కింగ్ అవర్స్ గురించి వీళ్ళంతా మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళు ఎంత ప్రొడక్టివ్గా ఒక ఎంప్లాయీ పనిచేస్తే కనుక వాళ్ళకి కంపెనీ అంత బాగుంటుంది. కానీ ఎంప్లాయీ పరిస్థితి ఏంటి? లాంగ్ టర్మ్లో ఇది నిజంగా వర్కౌట్ అవుతుందా? మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి.